నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం కొబ్బరి పాలతో మురుకులు చేయటం చూద్దామండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. రెడీమేడ్ బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేస్తాం కదండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్లో అరకప్పు మినపగుండ్లు వేసుకొని వేయించాలి. లో ఫ్లేమ్లో కలర్ మారకుండా వేయించాలండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, స్మెల్ రిలీజ్ అయితే సరిపోతుంది. 2-3 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేడారిన తర్వాత పొడి చేసుకోవాలండి. వీలైనంత ఫైన్గా పొడి చేయాలి. పిండి ఫైన్గా ఉండాలి కాబట్టి పిండిని జల్లించుకోవాలి. బౌల్లో జల్లెడుంచి మినపిండిని వేసుకొని జల్లెడ పట్టాలండి. పిండి ఫైన్గా స్మూత్గా ఉండాలి. జల్లించిన పిండిలో నూక మిగిలితే మరొకసారి మిక్సీ వేసి జల్లించండి. వీలైనంత వరకు మెత్తగా పొడి చేయాలి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మిక్సీ వేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మరపట్టించుకోవచ్చు. నూక కొద్దిగా మిగిలింది కదండి, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండికి 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 350 గ్రాములు ఉంటుందండి. అరకప్పు మినపగుండ్లకు 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలండి, ఫైన్గా ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్కి బదులు డాల్డా కూడా వేసుకోవచ్చండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి. దీనితో పాటు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నేను నల్ల నువ్వులు వేసుకున్నానండి. నువ్వులకు బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టపడితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీనితో పాటు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. లేదా మీ రుచికి సరిపడా వేసుకొని పొడులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు, రుచిగానే ఉంటాయి. బటర్ పిండికి బాగా పట్టించాలండి. బటర్ వేస్తే చక్రాలు చాలా రుచిగా ఉంటాయండి, గుల్లగా వస్తాయి. అన్నీ బాగా కలిసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు రుచి తెలుస్తుందండి. తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇడియప్పం పిండి తీసుకున్నానండి. ఇది రెడీమేడ్ బియ్యం పిండే, కానీ పిండి చాలా సాఫ్ట్గా ఫైన్గా ఉంటుంది. అందుకే జల్లించలేదండి. మీరు తీసుకునే పిండిని బట్టి అవసరమైతే జల్లించుకోండి. పిండి ఎలా ఉండాలంటే పిడికిలతో ముద్ద చేస్తే ముద్ద కట్టాలండి. చూడండి, ఈ విధంగా ముద్ద కడితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు పోసి కలపాలండి. ఈ పిండి పక్కనుంచుకొని కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ పిండి కోసం నేను అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. నీళ్ళు ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం వేడి నీళ్లు కలిపి పాలు తీస్తాం కదా, అవసరమైన నీళ్లు పోసుకొని పేస్ట్ చేయాలి. కొబ్బరి పేస్ట్ చేశాక కప్పు వేడి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా కాచి పోసుకోవాలండి. గిన్నెలో జల్లెడుంచి పాలు తీసుకోవాలి. ఏదైనా స్పూన్తో ప్రెస్ చేస్తూ తీయాలండి. చక్రాలు కానీ చెక్కలు కానీ చేసేటప్పుడు పిండి వేడి నీళ్లతో కలుపుకోవాలి. చన్నీళ్లతో కలిపితే విరిగిపోతాయండి, సరిగా రావు. ఆయిల్లో వేయించేటప్పుడు కూడా గుల్లగా కాకుండా గట్టిగా వస్తాయి. వేడి నీళ్లతో కొబ్బరి పాలు తీసాం కదండి, ఇందులో పాలుండవు. అయినా మరోసారి ఈ పిప్పిలో కొంచెం నీళ్లు పోసుకొని పాలు తీసి పక్కనుంచండి. పిండి కలిపేటప్పుడు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చండి. కప్పు వేడి నీళ్లతో కొబ్బరి పాలు తీసాం కదండి, ఈ పాలు మొత్తం పిండిలో పోసుకోవాలి. గంటితో పిండి అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచితే పిండి బాగా సాఫ్ట్ అవుతుందండి. 10 నిమిషాల తర్వాత పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా జారుగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అవసరమైన నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. రెండవసారి తీసిన కొబ్బరి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి. రెండవసారి తీసిన కొబ్బరి పాలు చిక్కగా రావు, చాలా పలుచగా వస్తాయి. పిండి చాలా సాఫ్ట్గా చక్రాల గిద్దల్లో నుంచి ఈజీగా కిందకి దిగేలాగా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని సిలిండర్ షేప్లోకి చేసుకొని చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలండి. మీకు నచ్చిన రంధ్రాలు ఉన్న ప్లేట్ని సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సింగిల్ హోల్ ఉన్న ప్లేట్ తీసుకున్నానండి. మీకు నచ్చిన ప్లేట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. పిండి ఆరిపోకుండా పిండి మీద మూత పెట్టి పక్కనుంచాలి. ప్లేట్ మీద ఆయిల్ గ్రీస్ చేసుకొని చిన్న చిన్న మురుకులు ఒత్తుకోవాలి. వేడి నీళ్ళతో కలిపాం కదండి, పిండి అంటుకోదు, విరిగిపోదు. ప్లేట్కి నూనె రాయకపోయినా ఈజీగానే వచ్చేస్తాయండి. చాలా చిన్న చిన్న మురుకులుగా ఒత్తుకోవాలి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెడితే ఈజీగా ఉంటుందండి. షాప్స్లో ప్యాకెట్స్లో అమ్ముతుంటారు కదా, అదేవిధంగా ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఒక వాయికి సరిపడా వేసుకొని నూనెలో వేయించుకోవాలండి. ఎక్కువ వేసినా డ్రై అవుతాయి. ఎక్కువ చేసేటప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ తడిపి నీళ్లు పిండేసి కప్పితే ఆరిపోకుండా ఉంటాయండి. ఒత్తుకున్న మురుకులను కాగిన నూనెలో వేసి వేయించాలి. ఇప్పుడు కాగిన నూనెలో మురుకులు వేసి వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగాక కొంచెం పిండి వేయించితే నూనె వేడి సమ్మవుతుంది.
ఇప్పుడు ఒత్తుకున్న మురుకులు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. నూనెలో వేయగానే పొంగొస్తుందండి. వెంటనే కదిలించకుండా నొరగ కొంచెం తగ్గాక రెండో వైపుకి తిప్పుకోవాలి. మరీ ఎక్కువగా వేయకుండా నూనెకి సరిపడా వేసుకొని వేయించుకోవాలండి. వేగినప్పుడు నూనె పొంగు తగ్గుతుందండి. నూనె పొంగు తగ్గగానే తీసేయాలి. నూనెలో వేయగానే బాగా పొంగుతో పైకి తేలుతాయండి. వేగాక నురగ తగ్గి అడుగుకు వెళ్తాయి. లైట్గా గోల్డెన్ కలర్కి రాగానే బయటికి తీసుకోవాలి. మరీ ఎర్రగా వేయించకూడదండి. కారం యాడ్ చేయం కదా, ఎర్రగా రావు. లైట్గా ఎర్రడాలుగా వచ్చే వరకు వేయించి తీసేయాలి. లైట్గా ఎర్రడాలుగా వచ్చాక చిల్లులు గిన్నెలోకి కానీ టిష్యూ మీదకి కానీ తీసుకోవాలి. ఇలాగే అన్ని వాయిల్ చేసుకోవాలండి. పిండి డ్రై అవుతుందండి. చక్రాల గిద్దల్లో పెట్టే ప్రతిసారి చేత్తో బాగా కలిపితే జిగురు వస్తుంది. చక్రాలు బాగా వస్తాయండి. పిండి గిద్దల్లో పెట్టుకునే ప్రతిసారి ఇలా ప్రెస్ చేసి గిద్దల్లో పెట్టుకుని చక్రాలు ఒత్తుకోవాలి. నూనెలో వేయించి ఎర్రడాలుగా వచ్చాక టిష్యూ మీదకి తీసుకోవాలి. చూడండి చిట్టి చిట్టి చక్రాలు ఎంత బాగున్నాయో. కొబ్బరి పాలు పోసాం కదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి. ఇంట్లో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.